చేసుకోండి. ఇందాక రికార్డ్ స్టార్ట్ చేసాము. చేసాంగా. రికార్డ్ ఉంది మేడం, చేసాం, స్టార్ట్ చేసాం. ఓకే. యా చెప్పండి. విద్యాభ్యాసే సతతం స్వాధ్యాయే పారంగతః పాఠకः భవతి అంటే ఉమ్, విద్యాభ్యాసంలో ఉమ్, అంటే స్వాధ్యాయ విషయం, అధ్యయనం విషయంలో సతతం ఎల్లప్పుడూ ఉమ్. పారంగతః పాఠకः భవతి. పారంగత అంటే ప- ఆ, ది బాగా దాని ఏమంటాము? ఆ, దానిలో ఎక్సెల్ అవుతాడనమాట. ఎక్సెల్ ని తెలుగులో ఆ, ఏమంటాం? పారంగతుడు అని చెప్పండి. పడినే చదివేవాడు పారంగతుడు పారంగతుడు అవుతాడు. అవునా? పారంగతుడు అవుతాడు. ఈ అందులో పారంగతుడు మంచి అంటే మేడం అంటే సముద్రాన్ని దాటిన వాడు అన్నమాట. అంటే మంచిగా సాధించిన సాధించిన వాడు అంతే. ఆరితేరిన వాడు అని అలా అర్థం. వస్తుంది ఎక్సెల్. ఉమ్. ఎక్సెల్ అట్లా వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ పాచక. పాచక అంటే వంట ఉమ్, చేసేవాడు. చేసేవాడు, వంట చేసేవాడు. ఆ, మరి వంట చేసేవాడు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి కదా, శుచిగా ఉండాలి. ఉమ్. ఆ, భోజనస్య అవును మేడం. పాచక. భోజనస్య భోజనస్య శుచిః. పాచకः శుచిః భవేత్. భవేత్. ఉమ్, భవేత్ అంటే ఏంటి? ఉండాలి కదా. ఉండాలి. ఇక్కడ ఉమ్. ఎందులో ఉంది అది? భవేత్. ఉమ్. ఏత్ వచ్చింది. ఎప్పుడు ఏత్ వచ్చిందో అప్పుడు అది దేంట్లో ఉంటుంది? అది విధిలింగులో ఉంటుంది. విధిలింగ్. ఉమ్. ఆ, ఓకే మంచిగా మేడం. స్యాత్ అనేది లోట్లకారం అనుకుంటా. లోటేనా? విధిలింగే స్యాత్. పరస్మైపదిలోనే కదా అది స్యాత్. లేదంటే స్యాత వచ్చేది అనుకుంటా. ఆత్మనేపది అయితే ఏమైతుంది అది? స్యాత్. స్యాత. తావ రావాలి కదా. శాత్. ఉమ్. మనకి ఇంతకుముందు శాత్ చెప్పింది మేడం, ఉండాలి, కావాలి. అంతే అంతే, అవును. ఆహా, ఇప్పుడు స్యాహ, స్యాతం, స్యాత. స్యాత. స్యాత అంటే ఏంటిది? మధ్యమ పురుషలో బహువచనంలో వచ్చింది. స్యాత్ ఉమ్. అన్నాం అనుకోండి, ప్రథమ పురుష ఏకవచనంలో. ఏకవచనం. ఉమ్, ఓకే. అలాగా. సరే, రాసుకున్నారా? అదేంటి చెప్పండి. భోజనస్య పాచకः శుచిః భవేత్ ఉమ్, అంటే భోజనం ఆ, వండేవాడు. చేసేవాడు, వంట ఉమ్, వండేవాడు శుచిగా ఉండాలి, ఉమ్, శుభ్రంగా ఉండాలి. పవిత్రంగా, శుచిగా కదా. ఉమ్. నెక్స్ట్ అవును. శాలీయ. శాలీయ అంటే ఏంటి? శాలలో శాలలో ఉండేవి. ఉండేది ఉమ్. ఏదన్నా కావచ్చు కదా. ఉమ్. అవును మేడం. ఉమ్. ఆమ్, ఏనది? మాల. ఏం వస్తారు? माला में होने वाला అయినా సరే శాలా మే. ఇది శాలీయ మేడం, ఉమ్, శాలీయ కాదు, శాలీయ. శాలి. ఉమ్, శాలీయ. శాలియానే కరెక్టే. ఆ, రాసుకోండి. మాలాయాం. ఉమ్. మాలాయాం. ఉమ్, ఆ, అలా కాకుండా ఏం రాస్తారు? హోనే వాలా. హోనే వాలా అంటే అది హిందీ లేకపోతుంది మనకు కదా. ఉమ్. ఉండేటువంటిది అంటే నా అవును. అస్థి. స్యాత్ అని రాయండి. ఉండేటువంటిది ఉమ్. స్యాత్. మాలాయాం స్యాత్. శాలీయాः. శాత్. శాలీయాः సాధకాः
शालीयाः साधकः। शालीयाः साधकाः हम्म। जनाः हम्म। ईश्वरीय हम्म। ईश्वरीयमालीयस्य रचनां दृष्ट्वा मालीयस्य रचनां दृष्ट्वा। हा, दृष्ट्वा मोदमानाः भवन्ति। लास्ट सेंट मैडम। మోదమానాః భవంతి. ఇక్కడ జస్ట్ శాలీయాः मोद। సాధకాः అక్కడ నుంచి స్టార్ట్ వాక్యము. ओके मैडम। ఇవి ఆలయం అదంతా ఏం అవసరం లేదు. శాలీయాः సాధకాः జనాः, ఇదంతా ఏంటిది, ఎలాంటిది అది? జనులకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే ఏంటి? అవును మేడం, సాధకాः. మరి ఆ సాధకులు ఎవరు? శాలలో ఉండేటువంటి సాధక జనులు సాధకులు. కదా, శాలలో సాధక ఉండేటువంటి జనులు. అవును మేడం. ఆ, ఈశ్వరీయమాలీయస్య రచనాం ఉమ్. దృష్ట్వా మోదమానాః భవంతి. ఉమ్. అంటే ఈశ్వరుడు యొక్క మా- మాల అంతే కదా మేడం. అంతే, ఈశ్వరుని మాలలో ఉండేటువంటి రచనాం దృష్ట్వా. ఉమ్, రచనను చూసి మోదమాన అంటే ఏంటి మేడం? సంతోషం. సంతోషమా, అంతే. సంతోషం సంతోషం అవుతారు, భవంతి, వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడతారు భవంతి. ఉమ్, శాలలో ఉండేటువంటి శాలీయాः సాధకాः జనాः, శాలలో ఉమ్. ఉండేటువంటి కదా. ఉమ్. ఉమ్, ఎవరు? సాధక జనులు ఈశ్వరుని యొక్క మాలలో ఉమ్. ఉన్నటువంటి, అవునా, ఆ, అవును మేడం. ఉండేటువంటి రచనను చూసి, ఉమ్. రచన రచనను చూసి ఏమవుతారు? ప్రసన్నులు అవుతారు. ఇక్కడ ఓకే మేడం. మాలి అర్థమైందా? ఈశ్వరుని యొక్క మాల అంటే ఏంటిది మరి? ఈశ్వరునికి ఏమేస్తారు? దండ వేస్తారు కదా. వేస్తారు మేడం. ఉమ్, ఆ సాధక జనులు ఏంటిది? గదిలో ఉండేటువంటి సాధక జనులు కదా, శాలీయాः సాధక జనాः. సాధక. అవును ఆ, మేడం. సాధకాः జనాः కదా. అంటే ఏంటి? ఉమ్. శాలలో ఉండేటువంటి ఏదన్నా కావచ్చు, అది వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, ఎవరన్నా కావచ్చు కదా. ఇక్కడ మనం ఏం అవును. మాట్లాడుకుంటున్నాము? సాధక జనులు అంటున్నాము, అవునా. ఉమ్. ఉమ్. ఆ సాధక జనులు ఏం చేస్తారు? ఈశ్వరుని యొక్క మాలీయస్య రచనాం దృష్ట్వా. మాలీయస్య ఉమ్. అంటే ఏంటిది? ఈశ్వరుని యొక్క మాల యొక్క. మాల. ఈశ్వరుని యొక్క మాల అంటే ఏంటి మరి? ఇక్కడ మాల అంటే దేన్ని గురించి చెప్తున్నాడు? ఉమ్. రచన అంటున్నాం మనం, అవునా. అంటే సృష్టి ఎట్లా వస్తుంది మేడం? ఉమ్. సృష్టికి సంబంధించింది, అవునా. సో ఉమ్. అప్పుడు అవును మేడం. దాన్ని చూసి చాలా సంతోషపడతాడు. ఇదంతా ఎలా వచ్చింది, ఏంటనే సంతోషం అన్నమాట కదా. ఆ ఉమ్. రచనను ఉమ్. చూసి ఇదంతా బ్లూ కలర్ ఉంది, ఆకాశం అంతా అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి ఇదంతా మాల అన్నమాట కదా. ఉమ్. ఓకే మేడం. ఉమ్, ఒక దండలాగా అనిపిస్తుంది సృష్టి అంతా కూడా. ఉమ్. ఉమ్, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. అంటే శాలలో ఉండే ఈ జనులు ఉమ్, ఈశ్వరుడు యొక్క సృష్టి సృష్టిని చూసి ఉమ్, రచనాం దృష్ట్యా సంతోషపడుతున్నారు. ఆయన యొక్క సంతోషపడుతున్నారు. అంటే ఇంత అంతే. అందమైనటువంటి సృష్టిని రచించినటువంటి ఆ ఉమ్, ఆ ఈశ్వరుడి యొక్క శక్తిని చూసి గొప్పతనాన్ని, శక్తిని చూసి ఉమ్, మోదమాన సంతోషపడుతున్నారు అన్నమాట, ఉమ్, ఆనందాన్ని పొందుతున్నారు. ఉమ్, ఓకేనా. ఓకే మేడం. ఔపగవః అంటే ఏంటి? ఉపగు అనే ఇప్పుడు వ్యక్తి ఒక యొక్క నామక సంతానం. వ్యక్తి, వ్యక్తి అన్నాం మనం అక్కడ కదా. ఏది ఋషి అని ఉమ్. చెప్పలేదు కాబట్టి వ్యక్తి. అవును మేడం.
ఆ వ్యక్తి యొక్క సంతానం. అవునా? ఉమ్, ఆ. ఉమ్, సో ప్రాచీన కాలంలో ఉపగు అనే అతని యొక్క ఔపగవహ. ఓకే, అది రాసుకోండి వాక్యం. ఉమ్. ప్రాచీన కాలే ప్రాచీన కాలే ఉపగోరపత్తి హా, ఉపగోరపత్యం ఉపగోహ అపత్యం. ఏమైంది? ఉపగోరపత్యం. ఉపఘోరపత్యం. హ్మ్. ఔపగవః ఉమ్, ఔపగవః ఇతి ఉపగవః ఇది నామాఖ్యాతారః. నామ నామా. ఆఖ్యాతారः. ఉమ్, నామాఖ్యాతారాः. ఉమ్, ఖ్యాతారः అంటే ఏంటి? నామఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధాः బభూవుః. బభూవుః అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాం మనము? ఉండేవాడు అని చెప్తున్నాం. అప్పుడు ఉండేవాడు. ఉమ్, ప్రాచీన కాలంలో ఉపగు అనే వ్యక్తి యొక్క సంతానము ఎవరు? ఔపగవ అనే అతను ఉమ్. ప్రసిద్ధుడై ఉండెను అని ప్రసిద్ధుడై చెప్తాం. ఉండేను ప్రభు. ఉమ్, ఉమ్. బభూవః అంతే కదా మేడం? బభువు. బభూవుః. వుహు బభువు. అతడు. బుహు. ఉమ్. ఉమ్. రాసిన. రాశాను మేడం. ఓకే. బభూవుః అంటున్నాం మనం. అంటే ఏంటి? ఈ ఇప్పుడు మనము ప్రసిద్ధాః అన్నాం కదా. అవును నామ మేడం, ప్రసిద్ధాః. ఆఖ్యాతారః. గవః అంటున్నాం. ఔపగవః. ఉమ్. ప్రాచీన కాలంలో ఉపగు ఉమ్, యొక్క సంతానము ఔపగవః అనే పేరుతో ప్రసిద్ధాః. ప్రసిద్ధుడై ఉండేది. ప్రసిద్ధులు. ప్రసిద్ధులు ప్రసిద్ధులు. ఉమ్, బహువచనం. ఉమ్, ప్రసిద్ధులు. ఉమ్, ఎందుకంటే చాలా సంతానం ఉండొచ్చు. ఉమ్. ఇక్కడ నామాఖ్యాతారః అన్నాం కదా. సో నామ ఉమ్, ఆఖ్యాతారః తారః. సో ప్రసిద్ధాః బభూవుః కదా. అవును మేడం. సంతానము అంటున్నాం. ఆ సంతానము చాలా మంది ఉండొచ్చు కదా. అవును. ఉమ్. ఓకేనా? ఓకే మేడం. ఉమ్. తర్వాత నెక్స్ట్ అలాగే ఔపమన్యవః ఇట్లా అన్నిటికీ వాక్యాలు మీరు రాసుకోవచ్చు. దీని అర్థం ఇప్పుడు ఉమ్. ఆశ్వలాయనః. ఐతికాయనః రాస్తారా? అయితే ఆయన చెప్పాను మేడం. ఉమ్. ఐతికాయనఃకి ఏం చెప్పుకున్నాం మనము? ఇతిక యొక్క పౌత్రుడు కదా. మిత్రపత్యం. ఆ, పౌత్రుడు. ఆ. సో ఇక్కడ ఇతికా నామకస్య. ఇతికా ఇతికా నామకస్య. ఉమ్, నామ ఇతికా నామకస్య. ఆఖ్యస్య లేదా ఇతికా నామకస్య పౌత్రः ఉమ్. ఐతికాయనः పౌత్రः శాస్త్రవిద్యాయాం. ఐతికాయనः ఉమ్, శాస్త్రవిద్యాయాం ప్రవీణः బభూవ. విద్యాయాం ఉమ్, ప్రవీణः బభువః. బభూవ అంతే, విసర్గ ఉండదు దీనికి. ఓకే మేడం. ఇది విసర్గ ఎందుకు ఉండదు అంటే ఇతిక. ఇక్కడ నల్, ఇది ఉమ్, లిట్ లకారం కదా, నల్లులో ఆ వస్తుంది, అందుకే విసర్గ రాదు. ఈ ఓకే మేడం. తిప్పు ఏదైతే ఉందో, తిప్పు ఉమ్, తస జీ అట్లా ఉంటాయి కదా. అవును మేడం. ఉమ్. ఇక తిప్పులో మనకి విసర్గ రాదు కదా. ఆ తిప్పుకి నల్ అనేది ఆదేశం వస్తుంది. ఈ నల్లులో ఆదేశంలో మనకి ఏం మిగిలింది? ఆ మిగులుతుంది కదా. సో అందుకనే అవును బభూవహ. మేడం. బభూవ అంతే, వహ కాదు, బభూవ. బభువ. ఉమ్, ఉమ్. బభూవ. ఉమ్, సో పైన వాక్యం కూడా మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. ప్రాచీన ఏమన్నాము? కాలే ఉపగోరపత్యం ఔపగవః ఇది
ఇది ప్రసిద్ధ బభూవ. నామకాత బభూవ అది కూడా భూవ. అక్కడే రాసుకో. ప్రసిద్ధ, ప్రసిద్ధ, ప్రసిద్ధ ఉమ్. బభూవ ప్రసిద్ధ అని రాసుకోండి. ప్రసిద్ధాహ ప్రసిద్ధ, అన్నారు మేడం. విసర్గ ప్రసిద్ధాహ అన్నాం కదా, విసర్గ తీసేసి ఏకవచనం లాగా రాసేసుకుంటే రాసుకోండి, మీ ఇష్టం. ఓకే మేడం. ఉమ్, ఓకే. ఇప్పుడు ఏం రాశారు ఇది? ఐతికాయన. ఇతికా నామకస్య ఉమ్, ఇతికా నామకస్య పౌత్రః ఉమ్, ఐతికాయనః శాస్త్రవిద్యాయాం ఉమ్, ప్రవీణః బభూవ. ఉమ్. అంటే ఇతిక అనే పేరు గల ఋషి యొక్క వ్యక్తి, వ్యక్తి, పౌత్రుడు, వ్యక్తి. వ్యక్తి యొక్క పౌత్రుడు ఉమ్, ఐతికాయనుడు ఉమ్, శాస్త్ర విద్యలలో ఉమ్, ప్రవీణుడై ఉండెను. ఉమ్. అంతే. ఇక్కడ ఉమ్. వ్యక్తి అని రాసుకోండి మీరు. రాసుకున్నాను మేడం. ఉమ్. ఇది ఓకే ఆశ్వలాయన మేడం. రాస్తారా, ఉమ్. లేకపోతే ఆరణ్య రాసుకుంటారా? ఆరణ్య చెప్పండి మేడం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తే ఉమ్. మిగతాయి ఆ, ప్రాక్టీస్ ఆరణ్య, చేసుకోవచ్చు. ఆరణ్య రాసుకోండి. ఆరణ్య ఉమ్. పురుష నిత్యం. ఆరణ్య ఉమ్. పురుష, పురుష ఆరణ్య నిత్యం. పురుష నిత్యం ఉమ్. యజతే, యజతే పరమేశ్వరం. యజ్ ధాతువు ఏంటిది అది? ఉమ్. యజ్ ధాతువు యజ్ఞం, యజ్ఞానికి ఉభయపది. దేవ పూజ. యజ్ ధాతువు ఉభయపది అనమాట అది. ఉమ్. కాబట్టి యజతే అన్నాం ఇక్కడ. ఓకే మేడం. ఏం చేస్తున్నాడు? ఉమ్. ఏం చేస్తున్నాడు? యజతి. పరమేశ్వరం. ఉమ్. అంతే. ఇక్కడ ఉభయపది ధాతువు వచ్చింది కదా, దాని అర్థం ఏంటిది? ఇప్పుడు యజతే అన్నాడంటే ఏమర్థమైంది అక్కడ? ఇదైతే ఉమ్. అంటే ఇది ఆత్మనేపది. ఉమ్. దాని అర్థం ఏంటి? తన కోసం చేసుకుంటున్నాడు అనమాట పూజ. తన కోసం చేసు అదే మేడం. ఉమ్. తన కోసం, తన కోసం ఉభయపదిలో చేసుకుంటున్నాడు. అవును. మనకి రూపంని బట్టి టక్కన అర్థమవుతుంది అది. ఓకే, ఉభయపది ఉన్నప్పుడు. అదే అవును ఆత్మనేపది మేడం. కానీ పరస్మైపది కానీ ఉంది అంటే ఉమ్. సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే మేడం. ఉమ్. ఇప్పుడు పఠతి అన్నాడు, పఠతి అన్నాం. ఇప్పుడు పఠతి అంటే ఏంటి? రెండు కావచ్చు. తన కోసమే చదువుకుంటుండొచ్చు, ఇతరుల కోసం చెప్పడానికి చదువుకుంటుండొచ్చు. అర్థమైందా? అవును మేడం. అప్పుడు అక్కడ మనకు తెలియదు, వాక్యం చెప్తే ఉమ్. గానీ అర్థం అవును. కాదు. ఇక్కడ ఇది ఉభయపది ధాతువు అని అందుకే చెప్పాను మీకు నేను. ఉమ్. ఉభయపది ధాతువు అని చెప్పగానే దాని రూపాన్ని ఉమ్. బట్టి మనము ఆన్సర్ చెప్పొచ్చు. ఏమని? అది తన కోసమా ఇతరుల కోసమా అనేది. ఉమ్? ఓకే ఆత్మనేపది మేడం. రూపం కనిపించింది అంటే తన కోసం, పరస్మైపది రూపం కనిపించింది అంటే తన అది కోసం. అవును. ఇతరుల కోసం. ఇతరుల కోసం. ఇతరుల పరస్మై కోసం. హా. సో ఇప్పుడు ఉభయపది అయినప్పుడే ఆ రూపాలు కనిపిస్తే దానికి అది దీనికి ఇది అని చెప్పొచ్చు. ఓకే. ఉమ్. ఓకే మేడం. అర్థమైందా నేను ఏమన్నా చెప్పింది? ఏం అర్థమైంది ఒకసారి చెప్పండి. అర్థమైంది మేడం. ఏం? అర్థమైంది మేడం. ఇప్పుడు మనకు ఆ, ఆ, పరస్మైపది అనేది ఆ, మన ఆత్మనేపది అనేది తన కోసం చేసుకోవడం. ఉమ్, యజుధాతు అనేది ఉభయపది వస్తుంది కాబట్టి ఇక్కడ రూపాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మేడం. ఉమ్, ఉమ్. అదే. రూపాన్ని బట్టి. ఇప్పుడు పఠతి అంటే అది రెండు కావచ్చు. తన కోసమే ఆ, చదవచ్చు, ఓ, ఇతరుల కోసం కేవలం చదవచ్చు. ఆ, కేవలం పఠతి అనేది ఉంటే అక్కడ మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అది ఆ, ఇతరుల కోసం చేస్తున్నాడా లేకపోతే తన కోసం చేస్తున్నాడా అనేది. అంతే. అవన్నీ ఇతరుల కోసం చేయొచ్చు, తన కోసం చేసుకోవచ్చు. కరెక్ట్. అట్లాగే వందతే కూడా అంతే. సో వందతే అనేది వందతే ఏంటి? కూడా. ఆ రూపం అంతే, అదొకటే. ఆత్మనేపది ఒకటే ఉంది. అంత మాత్రాన అది ఉమ్. తన కోసమే అని కాదు అక్కడ. సహ ఉమ్. వందతే పరమేశ్వరం అంటే ఏంటి? ఉమ్. ఇతరుల కోసం కూడా పరోపకారాయ సహ వందతే పరమేశ్వరం కదా. అవును మేడం. అవును. ఆ, దాని రూపం అలా ఉంది అంతేగాని డజంట్ మీన్ దట్ లైక్ హీఈస్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్. అవును మేడం. కాదు. అంటే ఇద్దరి కోసం కావచ్చు, తన కోసము కావచ్చు, ఇతరుల కోసము కావచ్చు. ఇతరుల కోసం కావచ్చు. అవును మేడం. అక్కడ మనకు తెలియదు, సందిగ్ధం అక్కడ. అప్పుడు ఉమ్. వాక్యాన్ని చూస్తే గానీ అర్థం కాదు అది కదా. అర్థం కాదు. అవును. అవును హ్మ్. మేడం. అలా అన్నమాట. అందరూ పరస్మైపది అంటే ఇతరుల కోసం, ఆత్మనేపది అంటే తన కోసం అని అనుకుంటారు కదా. అది తప్పు, అది తప్పు
ఆ, అర్థం అన్నమాట. ఎలా అర్థం ఓకే. చేసుకోవాలి తక్కువ. అంటే పదము ఉంటుంది, అది ఉభయపద అయినప్పుడే ఈ అర్థాలు. పరస్మైపద అయితే అవును మేడం. పరస్మైపది రూపం ఒకటే ఉంది, ఆత్మనేపది రూపం ఒకటే హ్మ్. ఉంది. సో అప్పుడు దాంట్లో హ్మ్. సందిగ్ధత, నీకు వాక్యం చెప్పినంత వరకు అది తెలియదు అనమాట, వాక్యం చెప్తే గానీ తెలియదు. అంతే మేడం. ఉం? అంటే కేవలం క్రియ క్రియ చూస్తే తెలియదు. కరెక్ట్. వాక్యం యొక్క రూపం పూర్తిగా చూస్తేనే అది మనకు ఇతరుల ఉం. కోసం చేస్తున్నాడో, తన కోసం చేస్తున్నాడు అనేది అంతే. తెలిసిపోతుంది. అంతే, ఇప్పుడు నేను పశ్చధాతు చెప్పాను. సో పశ్చధాతువు ఏంటిది? ఉభయపది. సో ఇప్పుడు పచతే అన్నాను. ఉభయపది. పచతే అంటే హ్మ్. ఏంటి? పద్ధతి అంటే వండుతున్నాడు. ఆ, వంట. ఆహా, ఉభయపది అన్నాను. ఏం చెప్తారు? అంటే తన కోసం వండుకుంటున్నాడు. తన కోసం అది వండుకుంటున్నాడు. తన కోసం. ఉభయపది వచ్చిందంటే ఇంకా నీకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఇక రూపం చెప్తే చాలు, పచతే ఓకే. అనే రూపం అంతే. హ్మ్. ఓకే మేడం. ఆ, ఓకేనా? పచతి అంటే హ్మ్. వండుతున్నాడు. తన మ్మ్. కోసం కావచ్చు, ఇతరుల కోసం కావచ్చు. ఆహా, పచతి ఒకటే ఇంకా, తన కోసం కాదు, ఇతరులకే. ఉభయపది అని చెప్పినప్పుడు ఏం చెప్పాను నేను? ఓకే మేడం. ఆ, కరెక్ట్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఇది కొద్దిగా అదే కన్ఫ్యూజ్ అయింది. అదే అదే. ఓకే. మ్మ్. అంటే మనకు కేవలం ఆత్మనేపది అన్నప్పుడు గాని, కేవలం పరస్మైపది అన్నప్పుడు గాని, అది మన వాక్యం చూడకుండా చెప్పలేము. రెండిటికి చెప్ వర్తించవచ్చు. తన కోసం కావచ్చు, ఇతరుల కోసం కావచ్చు. మ్మ్. అదే ఉభయపది ధాతు అన్నప్పుడు మాత్రం మ్మ్. అంతే కదా మేడం. ఉభయపది ధాతు అన్నప్పుడు మాత్రం మ్మ్. అది అక్కడ పరస్మైపది వస్తే కేవలం ఇతరుల కోసమే, మ్మ్. ఆత్మనేపది వస్తే తన కోసమే. అంతే. ఓకేనా? ఓకే అది మేడం. రాసేసుకోండి, ఉమ్. 3 పాయింట్స్ రాసేసుకోండి. ఆ, ఆ, ఓకే మేడం. తర్వాత ఇంకోటి ఏంటిది? అచైషీత్. అచైషీత్ అంటే ఏం అంటే చెప్పుకున్నాము? మేడం ఇది వాక్యం పూర్తి కాలేదు మేడం. ఇది వాక్యం పూర్తి కాలేదు మేడం. రాసుకోండి రాసుకోండి. అరణ్య ఉమ్, అరణ్య పురుష ఉమ్. నిత్యం నిత్యం యజతే పరమేశ్వరం. యజతే పరమేశ్వరం. ఓకే మేడం. ఉమ్. అంటే ఆరణ్య, అరణ్య అరణ్య కాదు, ఆరణ్య ఉమ్, కదా. ఆరణ్య ఉమ్, అంటే ఏంటి? అరణ్య ఉమ్, అరణ్యంలో ఉండే వ్యక్తులు పురుషుడు. ఉమ్, నిత్యము ఉమ్, పురుషులు ఉమ్, నిత్యము ఉమ్, పరమేశ్వరుణ్ణి ఉమ్, పూజిస్తున్నారు. ఉమ్. పూజిస్తారు, జనరల్ పూజిస్తారు. స్టేట్మెంట్. జనరల్. ఓకే మేడం. ఎందుకంటే పూజిస్తారు. ఎప్పుడు ఏది కష్టం వస్తుందో తెలియదు, ఏ జంతువు వచ్చి తినేస్తుందో తెలియదు కదా. ఉమ్, ఉమ్. అది ఎట్లా కత్తి మీద సాములాగా ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్. అవును మేడం. కదా, అంతే. అంతే కదా. అవును. సో నెక్స్ట్ అచైషీత్. అక్షయ్. అచైషీత్ అంటే ఏం చెప్పుకున్నాము? చీ చేయనే కదా, అతను అవును మేడం. ఎన్నుకున్నాడు అనే సందర్భంలో చెప్పుకున్నాం. ఉమ్, ఉమ్. ఉమ్, అమ్మ ఏం చేస్తుంది? బియ్యం నుంచి రాళ్ళని ఏరేస్తుంది కదా. అవును మేడం. ఆ, రాసుకోండి. మాత తండులేభ్య మాత తండులేభ్య. అక్కడ మాతా తండులేభ్యః. ప్లేస్ లో ఇంకేమైనా పెట్టుకోవచ్చు మీరు. ఉమ్, తండులేభ్య మాత తండులేభ్యః పాషాణఖండాన్. పాషాణఖండాన్. పాషాణ ఖండాన్. అచైషీత్. ఉమ్, అచైషీత్ ఏం చేసింది? వేరేసింది. అక్షయిషిత్ ఏరేసింది. ఎప్పుడు? ప్రొద్దున కదా. అంతే మేడం. అంటే అక్షయిషిత్ ఈ అంటే ఈ రోజు. రోజు అద్యతన భూతం. ఉమ్, అంతే. ఈ రోజు ఏరేసింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో దానికి ఏరేసింది. పూర్వంలో అనమాట. అంతే మేడం. ఇంకా అక్షయిషిత్ నెక్స్ట్. అనైషిత్. అనైషిత్ రాస్తారా? చెప్పండి మేడం. అనైషిత్ అనైషిత్ అంటే ఏంటి? తీసుకెళ్ళేవాడు. నీ అంటే నయతి, తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళేవాడు కదా. తీసుకెళ్ళాడు. ఉమ్, తీసుకెళ్ళాడు, ఉమ్, అతడు తీసుకెళ్ళాడు అని చెప్పడం అనమాట కదా. అవును మేడం. ఆ, ఆ, అతడు నా పుస్తకాన్ని తీసుకెళ్ళాడు. ఏం చెప్తారు? సహ ఉమ్, మమ పుస్తకం అనైషీత్. అంతే. సహ ఉమ్, ఉమ్, మమ పుస్తకం అనైషీత్. మీకు ఇది మంచి యూజ్ అవుతుంది స్కూల్లో.
ఓకే మేడం. అనైషిత్. ఉమ్. అనైషిత్. అలావీత్. అలావీత్ అంటే ఏంటి? లావిత్. కట్ చేశాడు కదా. చేశాడు. ఆ, ఆ, ఏం చేస్తారు? ఉమ్, అమ్మ కూరగాయలను కట్ చేసింది. నేను ఆ, మా అమ్మ అని చెప్పండి. మమ మాత. ఉమ్, మమ మాత. ఆ, ఉమ్. ఫలాని ఫలాని ఫలాని, అలావిత్. శాకాని. ఉత్తమం అంతే. శాకాని ఫలాని అలావిత్. ఉమ్, ఉమ్. శాకాని ఫలాని చ అలావీత్. మమ మాత. ఉమ్. ఒక అదే పాట ఉంది కదా, ఫలాని. మమ మాత దేవత. తెలుసా? ఉమ్, తెలియదు మేడం అది. ఉమ్. ఫలాని అలావిత్. ఓకే ఆ, మేడం. నెక్స్ట్ అకార్షిత్ రాసుకుంటారా? అకార్షిత్. ఆ, రాసుకుంటాను మేడం. రాయండి. అకార్షిత్. అకార్షిత్. ఆ, రాముడు ఈ మహత్తర కార్యాన్ని చేశాడు అంటే. అంతే మేడం. అకార్షిత్. ఆ, రాముడు ఈ మహత్తర కార్యాన్ని చేశాడు. ఆ, అంటే రామః. రాముడు. ఆ, రాముడు ఈ పెద్ద రామః. కార్యాన్ని. ఉమ్, ఈ పెద్ద కార్యాన్ని అంటే మహత్ కార్యం. మహత్ అంటే పెద్దది కదా. महत्कार्यं। ఉమ్, रामः एतत् महत्कार्यम् अकार्षीत्। ఉమ్, అంతే. रामः ఉమ్, एतत् महत्कार्यम् ఉమ్, अकार्षीत्। ఉమ్. అంటే పెద్ద పని చేశాడు కదా, చాలా పెద్ద పని చేశాడు. ఏం హ్మ్. చేశాడు రాముడు? అకార్షీత్. ఓకే మేడం. ఉమ్. రాముడు చేసిన పెద్ద కార్యం ఏంటి? అక్కడి నుంచి పెద్ద ఇక్కడ కార్యం వరకు, లంక వరకు ఏం చేశాడు అక్కడ? లంక ఆనకట్ట. ఆనకట్ట. వారధి వారధి వారధి. వారధి ఉమ్, నిర్మాణం. హ్మ్. ఉమ్, వారధి నిర్మాణం చేశాడు. ఉమ్. ఉత్తమం. నెక్స్ట్ అపాఠీత్. హ్మ్. మీరు పాఠం చెప్తారు కదా పిల్లలకి. హ్మ్. ఉమ్. అపాఠీత్. అపాఠీత్. పాఠం చెప్పాడు. ఆల్రెడీ అయిపోయింది అనమాట. తెలుగు పాఠాన్ని ఈరోజు ఎవరు చెప్పారు? హ్మ్. అహం తెలుగు భాషాయాం ఉమ్. అపాఠీత్. తెలుగు భాషాయాం పాఠం అపాఠీత్. తెలుగు భాషాయాం పాఠం అపాఠీత్. అపాఠీత్. అహం రాదు అక్కడ. అహం రాదు. అపాఠీత్ అంటున్నాం కదా. అది సహ వేరే సహ థర్డ్ పర్సన్. సహ. సహా తెలుగు అపాఠీత్ కాబట్టి భాష. సహ. ఉమ్, హ్మ్. సహ తెలుగు ఉమ్, భాషాయాం ఉమ్, పాఠం అపాఠీత్. ఉమ్. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ అయిపోయినాయి కదా, ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయింది మేడం. అన్నీ అయిపోయినాయి కదా. అయిపోయింది మేడం. ఉమ్. సరే, ఇప్పుడు మనకు అదేం గుణ. అదేం గుణ అనే దాంట్లో నేను మీకు ఇది చూపిస్తాను. చూపిస్తూ చేద్దాం. ఉమ్. రేపు వస్తారా మళ్ళీ? వస్తాను మేడం. మీకు హాలిడేనా? హాలిడే ఏం లేదు మేడం. లేదా, అయిపోయినాయా హాలిడేస్? అయిపోయింది మేడం ఆఫీస్. అవునా? అది ఇది మీరు పంపించింది. ఒక్క నిమిషం. అది మంచిగా స్కాన్ చేసి పంపించాను మేడం, మంచిగా వచ్చింది ప్రింట్. అవును. అదే.
ఇందాక ఓపెన్ చేశాను. ఓకే, పోయిందా? ఓకే. సో ఇప్పుడు చేత అనేది ఉంది కదా. సో చేత అంటే పోయిందా మేడం? పంపివ్వాలా మళ్ళీ? లేదు లేదు, ఉంది ఉంది, వచ్చింది. నేను ఓపెన్ చేశాను, అది ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు దొరికి. అదేం గుణ సూత్రాన్ని మొత్తం పంపించాను మేడం ఇక. అవును అవును, మొత్తం చూశాను. ఉమ్. ఉమ్. ఏంది మీరు అది తీసుకున్నారా? దాన్ని ఏమంటారు? ఆ స్కానింగ్, అదే స్కానింగ్ది. ఉంది మేడం, స్కాన్ ఉంది. స్కానర్ది ఉందా? ఓకే. అదే. ఉమ్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఇది అదేం గుణః ఏమంటున్నారు అక్కడ? అదేం గుణః అంటే దాన్ని విడదీయండి, ఏమొస్తుంది? అత్. అత్ ఏంగ్ గుణ. ఉమ్. ఉమ్. ఇంగ్ గుణః. యాక్చువల్గా అత్ కన్నా ముందు ఏం చేద్దాం? అద్ అని రాద్దాం. అక్కడ అద్ ఏం గుణః అన్నట్లుంది కదా. సో అద్. ఓకే. సో ఇప్పుడు అద్ అనేది ఏంటిది? ఎందులో ఉంది అది? అద్ ఏం గుణః. దాన్ని విడదీస్తే ఎలా వచ్చింది మనకు కదా. సో అప్పుడు అది ఎలా వచ్చింది? అద్ ఏంగ్ గుణః. అద్ అనేది ఏమైపోయింది? త్. అవునా, 3 ఉంటే 1 అని చెప్పుకున్నాం కదా. సో అదేంటి? అవును జలాం మేడం. జశోంతే. జలాం జలం జశోంతే అనేది వచ్చింది. జశవంత్. ఆ, తర్వాత ఏంగ్. అత్ ఏంగ్ గుణః. అవునా. సో అవును ఇవి మేడం. రెండు కూడా ఎలా ఉన్నాయి? అత్ ఏంగ్ అనేది ప్రథమ ఏకవచనం. అవునా. ఏకవచనం. ఆ, ఈ గుణః అనేది కూడా ప్రథమ ఏకవచనంలో ఉంది. ఏకవచనం. సో రెండు కూడా అవును మేడం. ఏకవచనంలో ఉన్నాయి. అంటే గుణము అంటే అత్ ఉమ్. ఏంగ్ అని చెప్తున్నారు. ఉమ్. ఆ? ఓకే మేడం. ఆ, సో అయితే మరి ఏంగ్ అంటే ఏంటి? ఏంగ్ ప్రత్యాహారం ఏ కదా. ఏ ఓ. ఏ ఓ. ఓ. ఏ ఓ. మీరు ఈ రెండింటిని ఏమన్నారు? తర్వాత అత్. అత్ అంటే ఏం తీసుకోవాలి? అకారం. అకారం. ఉమ్. ఆ ఏ ఓ అనేవి ఏంటివి? ఉమ్. గుణః. గుణం. గుణః అన్నారు. గుణః అంటే గుణము కదా. గుణం. అవును మేడం. సో మరి ఆ గుణాన్ని ఎలా వాడారు, ఎక్కడ వాడారు అంటే మనకి ఇక్కడ ఉమ్. ఏమిచ్చారు? చేత. చేత చేత. అనే ధాతువు. అంటే ఈ చేత ఉమ్. అంటే ఏంటిది? చునునే వాలా. చూడండి వాళ్ళు. అంటే ఎన్నుకునేవాడు. ఓకే. ఓకే మేడం. ఎన్నుకు ఓకే. ఎన్నుకునేవాడు. ఉమ్. ఎన్నుకోవడం అంటే ఏంటి? చూస్ చేసుకోవడం అనమాట. ఉమ్. చూస్ చేసేవాడు. ఓకే. ఓకే మేడం. చూస్ చేసేవాడు అని చెప్పాలి. ఎలా చెప్తాము? దానికి ధాతువేంటి? చెయ్య. 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 చెయ్యనే కదా. చేయనే. చెయ్య అసలు చేయనే. మరి చెయ్యి చెయ్యనే అనేది ఒక ధాతువు అని చెప్పాలి. ఎలా చెప్తారు? భూవాదయో భూవాదయో దాత. ధాతవః. భూవాదయో దాతవా. ఆ, సో ఇది ధాతువు అని చెప్పిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని ప్రత్యయాలు కావాలి. ఈ చేత అనేది అర్థం రావాలి కదా. అందుకని కొన్ని ప్రత్యయాలు కావాలి. ఆ ప్రత్యయాలని దేని అధికారంలో ఉన్నాయి మరి అంటే ధాతోహో. ఈ ధాతు దాతో. అధికారంలో ఉన్నాయి కదా. ఇది ఒక ధాతువు కదా. అవును. సో దాని అధికారంలో ఉన్నది ఏమది? విల్ తెచ్చావు. విల్ తెచ్చావు అనే ఒక సూత్రము ఉన్నది. అందులో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏం ప్రత్యయాలు అవి? త్రిచ్ ప్రత్యయం, నువ్వుల ప్రత్యయం కదా. సో ఈ నువ్వుల ఓకే మేడం. ప్రత్యయం ఎందులో వచ్చింది? ఏ అర్థంతో వచ్చింది అది? నువ్వుల ప్రత్యయం కర్త అర్థంలో అర్థార్థం. వచ్చింది. త్రిచ్ అర్థార్థం. అనేది కూడా అవును మేడం. త్రిచ్ అనేది కూడా కర్త అర్థములోనే వస్తుందన్నమాట. ఓకే. ఓకే మేడం. ఇవి రెండు ప్రత్యయ మన హా, రెండు ప్రత్యయాలు. ప్రత్యయాలు. కరెక్ట్. నువ్వుల్ అనేది ఒక ప్రత్యయము, త్రిచ్ అనేది ఒక ప్రత్యయం. ఓకే. రిచ్. సో రెండు కూడా కర్త అర్థంలోనే వస్తాయి. అయితే ఓకే మేడం. ఎప్పుడైనా కూడా ఈ ధాతువుతో వచ్చేటువంటి ప్రత్యయాలను ఏమన్నాము? కృత్ ప్రత్యయాలు అన్నాం కదా. సో ఓకే మేడం. మరి ఈ కృత్ ప్రత్యయాలన్నీ కూడా ఏ అర్థంలో వస్తాయి? కర్తరి కృత్. ఏమన్నాము? కర్తరి కృత్. కర్తరి. కర్తరి కృత్. ఆ, కర్తరి ఇవి కృత్. రెండు కూడా కృత్ ప్రత్యయాలు కదా మేడం. కరెక్ట్ ఓకే మేడం. కదా. సో కర్తరి కృత్.
ఎలా కృత్ అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ధాతు అధికారంలో ఉంది, ధాతువుతో వస్తుంది, అవునా? ఉమ్, సో అవును ధాతువుతో మేడం. ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఏమన్నాము? కృత్ ప్రత్యయం అన్నాం. ప్రత్యయం. కృదతింగ్. మరి కృత్ అంటే ఏంటి? ఏమన్నారు? కృదతింగ్, అతింగ్. ఉమ్, అతింగ్ అంటే ఏంటిది? అవును. తింగ్ కానటువంటి, ఇంకా అనేది. ఉమ్, ఉమ్, తింగ్ కానిది కృత్ అని చెప్తున్నారు. ఉమ్, ఇది ఇప్పుడు అవును మేడం. ధాతువుతో వచ్చేవి ఏంటివి? తింగులు, అవునా? సింగిల్. తింగులు ఉమ్, వస్తాయి. మళ్ళీ ఇంకా ధాతువుతో ఇంకేం వస్తాయి? అతింగ్, తింగులు ఐ థింక్. కానివి, వాటిని ఏమన్నారు? ఉమ్, కృత్, అవునా? కృత్. క్రీద తింగ్, ఉమ్, అవునా? ఉమ్, సో కృత్ అవును అనేది మేడం. అతింగ్. ఓకే. ఉమ్, సో అలా. ఉమ్, తర్వాత ఈ అది ఒక ప్రత్యయం అని చెప్పాము. ప్రత్యయం అని ఎలా చెప్పాము? ఏ సూత్రం ద్వారా? 3 1 1 ప్రత్యయ. ఒకటి. ఉమ్. ఉమ్, తర్వాత ఇంకోటి ఏంటి? ఆ ప్రత్యయాన్ని ఎక్కడ పర పెట్టాలి? పరశ్చ. పరశ్చ. అది 2. 3 ఉమ్, 1 1 ఉమ్, 2. ఓకేనా? ఉమ్, ఉమ్, సో ఈ అవును. ప్రత్యయము అది పరంగా వస్తుంది అని చెప్తున్నాం. అంటే ఉమ్, చి అనే ఉమ్, ధాతువుకి త్రిచ్ అనే ప్రత్యయం పరంగా వచ్చింది. తర్వాత ఉమ్, ఇప్పుడు మనకి ఇత్ సంజ్యలు కనిపిస్తున్నాయి కదా. ఈ ఉమ్, యకారం ఇత్ సంజ్య, చకారం ఇత్ సంజ్య, అవునా? అవును. ఉమ్, సో వాటికి ఏం చెప్పారు? ఇదేమో హలంత్యం అనే సూత్రాల ద్వారా, రెండూ కూడా హలంత్యం అనే సూత్రం ద్వారా రెండింటికి ఇత్ సంజ్య. కాబట్టి తస్య లోపం. లోపః అదర్శనం లోపః. అదృష్టం లోపః. ఆ, ఉమ్, తస్య లోపః ఏం చెప్తుంది? ఎవరైతే ఇత్తని దేనికైతే పేరు పెట్టావో దానికి దానికి లోపము. లోపం. మరి లోపం అంటే ఏంటి అంటే ఎవరు చెప్తున్నారు? అదర్శనం అదర్శనం. లోపః. కరెక్ట్, ఉమ్, అదర్శనం, అవునా? ఆ, మరి అవును మేడం. దాంట్లో మనకి మిగిలింది ఏంటి? చి 3 ఇలా మిగిలింది. త్రీ. సో ఉమ్, ఇప్పుడు మనకి 3 అనేది ఎలాంటి ప్రత్యయం? ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఏమని? అది తింగ్ కాదు, తింగ్ భిన్నమైనటువంటిది, దాన్ని కృత్ అన్నాము అని చెప్పుకున్నాం. సో మరి అవును మేడం. ఆ కృత్ ప్రత్యయం అనేది ఇంకా ఎలాంటి ప్రత్యయం? అది 2 రకాలు ఉన్నాయి. ఏంటది? సార్వధాతుకం అని, తర్వాత ఆర్ధధాతుకం అని. ఆర్ధధాతుకం అని. ఆ, ఈ ఉమ్, రెండింటిలో ఏ ప్రత్యయము? సార్వధాతుకం అంటే ఏంటో మనకు తెలియాలి. తింగషిత్ సార్వధాతుకం, అవునా? ధాతుకం. అవును మేడం. సో నిషిత్ మిగిలినవన్నీ సార్వధాతుకం. కూడా, మిగిలినవన్నీ శేషే ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం శేష, అర్ధధాతుకం. కదా. అవును మేడం. ఓకే. సో ఇప్పుడు మరి ఇది ఉమ్, తింగునా? కాదు. అది ఇది కాదు. షిత్తునా? కాదు. కాదు. కాదు కాబట్టి మేడం. దానికి ఏం పేరు ఉమ్, వచ్చింది? ఆర్ధధాతుకం ఆర్ధధాతుకం. శేష, అవునా? అవును మేడం. ఆర్ధధాతుకం శేష. సో ఇప్పుడు ఇది ఆర్ధధాతుకమైంది. ఆర్ధధాతుకానికి వల్ ఉమ్, ఆదేశంగా ఉంటే, వల్తో మొదలైతే ఏమన్నాం? ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహి. బలాదేహ. ఆ, అంటే ఆర్ధధాతుక ప్రత్యయం అనేది వల్తో మొదలైతే, ఓకే, అప్పుడు దానికి ఎవరు వస్తారు? ఇడాగమం వస్తుంది, అవునా? ఇడాగం. అవును. ఇడాగమం ఉమ్, రావాలి అంటే మళ్ళీ ధాతువు కూడా సపోర్ట్ చేయాలి. మరి చీ ధాతువు ఉమ్, ఏమన్నాము? చీ ధాతువు ఆ, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్. ఏంటిది? ఉమ్, ఏకాచ అనుదాత్తాత్. ఉపదేశే అనుదాత్తాత్, అవునా? అర్థాత్. ఇది అనుదాత్తాత్ అంటే ఉమ్, ఏంటిది? ఇది అనిట్. అనేటు. అనుదాత్తాత్ ఇటు అంటే కానిది. అనిట్. ఇట్ రాదు. సో ఇప్పుడు ఇది ఇట్టు ఇటు తేనివ్వదు, రాదు. అవునా? అయితే తెలియదు. మరి అంతే చీ మేడం. చీ ఉంది, చీ 3 అలాగే ఉమ్, ఉండిపోయింది, అవునా? ఉమ్, అవును తర్వాత మేడం. తర్వాత ఇప్పుడు ఇది ఆర్ధధాతుకం అన్నాము. ఇది ఆర్ధధాతుకం కాబట్టి ఉమ్, ఏం చేస్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. ఆ సూత్రం ఉమ్, ప్రకారం ఏమైంది? దీనికి గుణము గుణం. ప్రాప్తించింది గుణము. అంగానికి. దేనికి? ఉమ్. అంగానికి.